ఇప్పుడు మనం ఒక 3 కొత్త ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. చికెన్ తినడం ప్రోటీనా లేదా ఫ్యాటా? వేరుశనగ లేదా పీనట్ డైనమైట్ తయారు చేయడంలో సహాయపడుతుందట. తేనె లేదా హనీ ఎంతకాలం మన్నుతుంది? ఈ 3 విషయాలు తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదటిది, చికెన్ లో ఏడాది క్రితం కంటే 266% ఎక్కువ కొవ్వునే కలిగి ఉందట. ప్రస్తుతం 50 సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఇప్పుడున్న చికెన్ 266% ఎక్కువ కొవ్వునే కలిగి ఉందట. రీసెంట్ స్టడీ ప్రకారం చికెన్ లో ప్రోటీన్ బదులుగా కొవ్వే ఎక్కువ కలిగి ఉందట. రెండవది, వేరుశనగ లేదా పీనట్ డైనమైట్ తయారీలో సహాయపడుతుందట. అవును, ఇది నిజమట. డైనమైట్లు తయారు చేయడానికి వేరుశనగలు సహాయపడతాయట. అత్యంత ప్రాముఖ్యతమైన సైన్స్ వాస్తవాల్లో ఇదొకటి. వేరుశనగ యొక్క న్యూన సారాన్ని గ్లిజరాల్ గా ప్రాసెస్ చేయొచ్చు. అది డైనమైట్ లో ముఖ్యమైన భాగమైన నైట్రోజన్ గా తయారవుతుంది. మూడవది, తేనె సుదీర్ఘ షెల్ఫ్ జీవితాన్ని కలిగి ఉంటుంది. స్వచ్ఛమైన తేనె చాలా ఎక్కువ షెల్ఫ్ జీవితాన్ని కలిగి ఉంటుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది చెడిపోకుండా 300 సంవత్సరాల వరకు ఉంటుందట. ఇలాంటి కొత్త విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.